చేజింగ్లో టీమిండియా తరపున బరిలోకి దిగిన సంజు శాంసన్ ఊచ కోత కోశాడు. ప్రతిసారి ఫెయిల్ అవుతున్నాడని అందరూ పొడుస్తూ ఉంటే అసలు సీసల మ్యాచ్లో కాక రేపాడు. వెస్టిండీస్ పైన కేవలం 50 బంతుల్లోనే 97 పరుగులు సాధించాడు సంజు శాంసన్. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్ జట్టుపై కీలక మ్యాచ్లో విజయం సాధించింది టీమిండియా. ఇందులో విజయం సాధించడమే కాదు, తన 10 సంవత్సరాల పగను తీర్చుకుంది సూర్యకుమార్ యాదవ్ సేన. 2016 సమయంలో టీ20 ప్రపంచ కప్ జరగగా అప్పుడు ముంబై వేదికగా వెస్టిండీస్ వర్సెస్ టీమిండియా మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో టీమిండియాను చిత్తు చేసి ఫైనల్కు చేరుకుంది వెస్టిండీస్. అయితే అప్పటి పగను 10 సంవత్సరాల తర్వాత ఈడెన్ గార్డెన్స్లో తీర్చుకుంది. అయితే చేజింగ్లో టీమిండియా తరపున బరిలోకి దిగిన సంజు శాంసన్ ఊచ కోత కోశాడు. ప్రతిసారి విఫలమవుతున్నాడని అందరూ అతన్ని పొడుస్తూ ఉంటే అసలు సీసల మ్యాచ్లో కాక రేపాడు. వెస్టిండీస్ పైన కేవలం 50 బంతుల్లోనే 97 పరుగులు సాధించాడు సంజు. ఒకవైపు వికెట్లు పడుతున్నప్పటికీ ఏమాత్రం తగ్గలేదు. మహేంద్ర సింగ్ ధోని వారసుడిలా చెలరేగిపోయాడు సంజు. దీంతో చివరిలో బౌండరీ కొట్టి మ్యాచ్ను గెలిపించాడు. ఈ దెబ్బకు టీమిండియా సెమీఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఖచ్చితంగా గెలవాల్సిన ఈ మ్యాచ్లో విజయం సాధించిన టీమిండియా నేరుగా సెమీఫైనల్లో అడుగుపెట్టింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో వెస్టిండీస్ జట్టును చిత్తు చేసింది టీమిండియా. చాలా రోజుల తర్వాత ఫామ్లోకి వచ్చిన సంజు శాంసన్ 97 పరుగులు చేసి తన సత్తా ఏంటో చూపించాడు. భయంకరమైన ఇన్నింగ్స్ ఆడి టీమిండియాను సెమీఫైనల్కు చేర్చాడు. ఈడెన్ గార్డెన్స్లో జరిగిన ఈ మ్యాచ్లో వెస్టిండీస్ 195 పరుగులు చేసింది. అయితే ఈ లక్ష్యాన్ని కేవలం 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కేవలం 19.2 ఓవర్లలో వెస్టిండీస్ ఇచ్చిన లక్ష్యాన్ని ఛేదించింది టీమిండియా. ఈ విజయంతో సెమీస్లోకి అడుగుపెట్టింది టీమిండియా.